ప్రకాశం జిల్లా కురిచేడు మండలం రామాంజనేయ కాలనీ, వివై కాలనీకి చెందిన 29 మంది బాండెడ్ లేబర్ కార్మికులకు శనివారం ప్రభుత్వాధికారులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్మికులు గత 10 సంవత్సరాలుగా నాగర్ కర్నూలు జిల్లా తిల్కపల్లి గ్రామం వద్ద ఉన్న బొగ్గు పట్టీలో పనిచేస్తూ వెట్టి చాకిరీ చేస్తున్నారు. యజమాని లాలు కనీస వేతనం కూడా ఇవ్వకుండా చిన్నపిల్లల చేత 24 గంటలు పని చేయించుకుంటూ వారిని తీవ్రంగా శ్రమ దోపిడీకి గురిచేస్తూ స్వగ్రామాలకు రానియడానికి కూడా అవకాశం ఇవ్వకుండా నిర్బంధంగా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితిని DBRC ఇండియా లేబర్ లైన్ సంస్థ గుర్తించి సంబంధిత అధికారులపై RTO, SA, తహసీల్దార్ తదితరుల దృష్టికి తీసుకువెళ్లింది. వారి జోక్యంతో ఈ నెల 5వ తేదీన కార్మికులకు రుణ విముక్తి పత్రాలు అందజేసి బాండెడ్ లేబర్ నుంచి విముక్తి కల్పించారు. అనంతరం వారు తమ స్వగ్రామాలైన కురిచేడు మండలంలోని రామాంజనేయ కాలనీ, వివై కాలనీలకు తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో శనివారం వివిధ శాఖల అధికారులు గ్రామాలకు వెళ్లి కార్మికులను పరామర్శించి వారికి అవసరమైన నిత్యావసర సరుకులు అందజేశారు. అలాగే ఇళ్ల పట్టాలు, ఇతర సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో DBRC ఏరియా కోఆర్డినేటర్ గుంటూరు నాగమణి, గ్రామస్తులు మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.